యమలోక సకల పాప శిక్షణాదక్షకుండా యమలోక సార్వభౌండ యముండ చిత్రగుప్త చిత్రగుప్త చిత్తం ప్రభు, చిత్తం ప్రభు. ఏమి చిత్రగుప్త, ఈరోజు భూలోక ప్రజల పాపాల చిట్టా విప్పుము. ప్రభు ప్రభు బొమ్మోల జంబ. ఏం చిత్రగుప్త, చిట్టా అడిగితే నీళ్లు నవ్వుతున్నావేమి? ప్రభు, నేను ఈ చిట్టారాజని చేయలేకపోతున్నాను ప్రభు. రోజు రోజుకు లక్షల సంఖ్యలో పాపుల చిట్టా పెరుగుతూనే ఉంది. వారి పాపాలు ఎవరెస్ట్లా పై పైకి పోతూనే ఉంది ప్రభు. ఏం చిత్రగుప్త, మతి చెందిన ఏం చిత్రగుప్త, లక్షల సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పని అదే కదా, ఇప్పుడేమి కొత్తగా? ప్రభు, ఇన్ని సంవత్సరాలుగా అంటే టెక్నాలజీ లేక నా చిట్టి పొట్టి చేతులతో అతి కష్టం మీద రాయితున్నాను ప్రభు. కానీ ఇప్పుడు డిజిటల్ భారతం చాలా అభివృద్ధి చెందింది ప్రభు. నాకు ఒక సూపర్ కంప్యూటర్ అందిస్తే, అలాగే స్మార్ట్ ఫోన్ మీకు ఒకటి నాకు ఒకటి అందిస్తే, మీరు ఎక్కడ ఉన్నా కానీ క్షణాల్లోనే వాట్సాప్ ఫేస్బుక్ మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు పాపులరాలు అందజేస్తాను ప్రభు. దిక్కారయామి. ఏం చిత్రగుప్త, ఆ బొమ్మ పెట్టలు మనకెందుకు, సోమరులైన ఆ మానవుడికి అవసరం కానీ. ప్రభు, నేను భూలోకంలో ఆ బొమ్మ పెట్టెలు చాలా అద్భుతాలు చేస్తున్నాయి ప్రభు. మానవ జీవితాలను శీఘ్రగతిని మార్చివేస్తున్నాయి ప్రభు. అవి మనకు కూడా అవసరం ప్రభు. మతి చెందినదా, మనం ఎక్కినదా? ఆగ్రహించకండి ప్రభు. ఏం చిత్రగుప్త, నీ కర్తవ్యం వచ్చి సుఖారపండి. ప్రభు, 2015 నుండి 2020 సంవత్సరం వరకు గత 10 సంవత్సరాలనే ఈ టెక్నాలజీ వల్ల ఒక గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీ కళ్ళకు మీరే చూడండి ప్రభు. ఆ తరువాత కూడా ఆ టెక్నాలజీ మనకు అవసరం లేదు అంటే మీరు వేసే ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధం ప్రభు. 2015లో చీరాల సమీపంలో విపరపాలెం అనే గ్రామంలో కొంతమంది వ్యక్తుల జీవన పరిస్థితిని మీ కళ్ళకు మీరే ఒక్కసారి చూడండి ప్రభు. అట్లనా? సరే, అవశ్యం పద. రండి ప్రభు. అంటే సరిగా పండలేదయ్యా, పండలేదు. లోన్ మొత్తం ఖచ్చితంగా కట్టేస్తాను. ఈ పాలకి వెళ్ళండి అయ్యా. దేవుడా, ఈ మట్టిని నమ్ముకోవడం నేను చేసిన తప్ప. ఇంకా ఎన్నాళ్ళు బాధలు పడాలి? అంట కోసం అప్పులు, బిడ్డ చదువు కోసం అప్పులు,
10 ఎకరాల పొలం ఉండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నానే. అయ్యో దేవుడా, నాలాంటి రైతుల పరిస్థితి మారేదే లేదా? ఉక్కిదుండే ఈ రైతుల తలరాత మార్చే ఆయుధమే లేదా? అయ్యో దేవుడా, అయ్యో ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నువ్వు చూస్తుంటే చదువుకున్న వాడిలా ఉన్నావు. నాకు అవసరం లేదు. నీ నేత చీరలు ఎవరు కొంటారు? డబ్బున్న వాళ్ళే నేత చీరలు కొంటున్నారు సార్. రెక్కలు ముక్కలు చేసుకొని నేసాను సార్. ఇవి అమ్మి ఇంటికి వెళ్ళకపోతే ఇంటికి మాది పస్తులు ఉండాలి సార్, పస్తులు ఉండాలి. నీ కష్టం చూసి బిజినెస్ చేస్తే నేను రేపు ముష్టకు బతకాలి. సరేలే, ఉదయం నుంచి మరి ఇంట్లో బంతులు ఆడుతున్నావు కాబట్టి అదేంటి ఈ 10 చీరలకు ఓ 2000 ఇస్తా, ఇచ్చిపో. సార్ ఈ పురపాలెం నేత చీరలు సార్. ఇవి మీరు ఒక్కొక్కటి 1000 రూపాయల వరకు అమ్మవచ్చు. ఆహా, ఇప్పటి వరకు కొంటే చాలన్నావు. ఇప్పుడు రేటు లెక్కలు చెబుతున్నావా? నాకు అసలు అవసరం లేదు, పోవయ్యా. ఇవి అసలు ఎక్కడ కొట్టుకొచ్చిన సరుకో ఏమిటో? సార్ పోగు కలిపి పడుగు పేగల పిండి వేయడానికి అమ్మా నాన్న చెల్లి నేను వారం కష్టపడితే కానీ ఒక చీర తయారవ్వదు సార్. ఇదిగో బాబు, ఈ సోదంతా నాకెందుకు? నేను ఇచ్చేది ఇంతే. కావాలంటే ఇచ్చిపో, లేకుంటే తీసుకుపో. అరే సార్ అవే ఇప్పించండి. ఇప్పటికే లాస్ట్ బస్ టైం కూడా అయింది. ఇదిగో మా బ్రతుకులు ఎప్పుడు మారుతాయో ఏమిటో. ఈ దేశ చరిత్రలో చేనేత ఎంత ఘనమైనదో, కానీ నేడు నాలాంటి నేతన్నల పరిశీలా దాపురించింది. పర్లేదు సార్, వస్తుంది. ఈ నేత పట్టుకు పూర్వం వస్తుంది. ఆ రోజు మీరే నా చీరలు తెరుస్తూ ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. సరేలే పోవయ్యా. 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా, నేను చూస్తా పో. ఎవరు అక్కడ? ఆ బట్టలు మొట్టలు నలుగుడైంది.
ఏరా రాజు, నువ్వేంటి ఇక్కడ ఈ పనులు చేస్తూ రావటం లేదు? అసలే 10వ తరగతిరా నువ్వు. సార్ మా నాయన మొన్ననే చనిపోయాడు సార్. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది, అందుకే ఈ పనులు. అరే రాజు, ఇటురా. నువ్వు బాగా చదివే పిల్లవాడివి, ఎంత కష్టమైనా చదువుకో, అప్పుడే నీ జీవితం బాగుంటుందిరా. సార్ బడైన తర్వాత ట్యూషన్ చెప్పండి సార్, నేను వస్తాను. ప్రైవేట్గా 10వ తరగతి పరీక్షలు రాస్తాను. అరే నా సోషల్ సబ్జెక్ట్ చెప్పమంటే చెప్తాను, మరి ఆ సైన్స్, లెక్కలు, ఇంగ్లీష్ ఎలా రా? ఆ సైన్స్ సార్ ఇంగ్లీష్ సార్ నేను అడుగుతాలే సార్. ఆ లెక్కలు సార్ చెప్పే లెక్కలేమో అర్థం కావు, రెండోసారి చెప్పమంటే పుస్సుమంటారు. ఏమో సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన ఊర్లో ఉన్న పెద్ద లైబ్రరీకి పోయి చదువుకోరా రాజు. ఆ లైబ్రరీ పోయి ఎంత చదివినా ఆ సైన్స్ ఇంగ్లీషుల్లో లెక్కల్లో కొన్ని విషయాలు అర్థం కావు సార్. ఏదైనా సైన్స్ పాఠం అందులో విషయాలు కళ్ళతో సినిమా చూసినట్టు ఉండాలి సార్, అప్పుడు బాగా అర్థం అవుతుంది. అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో? త్వరలోనే వస్తాయిరా, బాధపడుకు. ఫోన్లు, కంప్యూటర్లు అన్ని పాఠాలు కళ్ళకు కట్టినట్టు చూసే రోజులు త్వరలోనే వస్తాయి. నీలాంటి వాళ్ళకి మంచి రోజులు త్వరలోనే ఉన్నాయిరా. సరే ఉంటా, మరి నాకు స్కూల్ టైం అవుతుంది, జాగ్రత్తగా చదువుకో. సరే సార్. రండి ప్రభు. ఏముందా చిత్రగుప్త, అల్పులు తుచ్చులు అర్భకులైన ఈ నీచ మానవులు దుర్భర జీవితాలు నాకెందుకు చూపిస్తున్నావు చిత్రగుప్త? చాలు చాలు, ఇక చాలించు. ప్రభు, 2015 నాటికి ఎంత దుర్భరంగా ఉన్న వీరి జీవితాలు డిజిటల్ విప్లవం వలన, డిజిటల్ ఇండియా సాధన వలన ఎంత అద్భుతంగా మారాయో 2025లో వారి జీవితాలు మరొక్కసారి మీ కళ్ళకు మీరే వీక్షించండి ప్రభు. అటులనా? సరే అవశ్యం, పద. రండి ప్రభు. ఎవరు? నీ బొంద బడా, నువ్వంటే ఎరగవరు ఏజెంటు, రారా కూర్చో కూర్చో. కాలం భలే చిత్రమైందయ్యా ఏజెంటు. అవునా సార్? ఎలా? 10 సంవత్సరాల క్రితం నా ఇంట్లో సామాన్లు బయటపడేసి నన్ను బయట పొమ్మని నువ్వు ఈరోజు నా ఇంటి ముందు నిలబడి రామయ్య గారు లోపలికి రావచ్చా అన్నావు చూడు, అదేనయ్యా. ఎంత గమ్మత్తుకుంది కదా? అవును సార్. సరే సర్లే, ఇంతకీ ఏంటి పని? సార్ మీరు చీరాల్లో ఉన్న అన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేశారు, మరి మా బ్యాంకులో చేయలేదు. మీ చేత మా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోమని మా మేనేజర్ గారు పంపించారు సార్. ఇది దయ్యా జీవితంలో ఎదడం అంటే అకౌంటేగా చేసేద్దాంలే. సార్ మీరేమనుకోపోతే నేను మాట్లాడవచ్చా? ఓరిని తస్తారాల పొడ్డు, ఇందులో ఏముంది అడగవయ్యా ఏజెంటు. ఈ 10 సంవత్సరాలు మీరు ఇంతలో ఎలా సంపాదించారు సార్? అది ఇంత సమయానికి సరైన ప్రశ్న ఏజెంటు. చూద్దా విను. మా అబ్బాయి ఎప్పుడైతే బీటెక్ అగ్రికల్చర్ చదివి ఇంటికి వచ్చాడో అప్పుడు నాకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు ఏజెంటు. అందులో వాతావరణ పరిస్థితులు, నేల సారం, నేల స్వభావం ఎలా తెలుసుకోవాలి, మంచి విత్తనాలు ఎలా గుర్తించాలి, ఎరువుల ఎంపిక వంటి అన్నదాత వంటి కార్యక్రమాల ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఎలా తెలుసుకోవాలో నేర్పించాడు. నాట్లు కోతలకు అధునాతన పరికరాలు వాడడం, డ్రోన్లు ఉపయోగించడం చేశాడు. అంతే, నా 10 ఎకరాల బంజరు భూమిని 10 ఎకరాల బంజరు భూమిని చేశా. ఇదిగో
ఈ డబ్బా ఉంది చూసావు, ఈ డబ్బా నా జీవితాన్ని మార్చింది ఏజెంటు, నా జీవితాన్ని మార్చింది. అవునా సార్? అవునయ్యా. సరే సరే సార్, నాకు చాలా సంతోషం. మరి రేపు తెమ్మంటారా బ్యాంక్ ఫార్మ్స్? సరే ఏజెంటు, వెళ్ళి రాపో. ఏమో ఈ మటన్ బిర్యానీ సిద్ధమైందా? చాలా బిజీ అయిపోయావు రవి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ కూడా చేయటం లేదు. అయ్యో సార్, మీ ఫోన్ నెంబర్ నాకే లేదంటే ఇదో మీ దయ, మీ వల్లనే బిజీ అయ్యా. తెలిసిందిలే రవి, ఈరోజు చీరాల్లో ఏ దుకాణం చూస్తే నీ చీరలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా. మరి నాకు పంపించవా నీ చీరలు? అయ్యో సార్, మీకు పంపించకపోతే ఎలా? ఆ రోజు నా చీరలకు మీరు ఇచ్చిన రేటే మన పట్టుదలను పంతాన్ని పెంచింది సార్. రవి, ఇంకా మర్చిపోయినట్టు లేవే. అయినా రవి, ఈ మార్కెటింగ్ సీక్రెట్ ఏమిటో తెలుసుకోవచ్చా? 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నావు రవి, కానీ నువ్వు 10 సంవత్సరాలు ఎంతలా ఎదిగిపోయావు. నీ చీరలు ఇతర ప్రాంతాలకే కాక దేశ విదేశాలకు కూడా పంపిస్తున్నావు అని తెలిసింది రవి. అదేం లేదు సార్, ఆ రోజు మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నా కష్టానికి ఇంత తక్కువ వెల కట్టినందుకు కారణం ఏమిటా అని ఆలోచించా. నా వస్తువులు తీసుకొని మీ దగ్గర రావడం ఒక తప్పు, నా పరిస్థితి మీకు చెప్పడం రెండో తప్పు అని అర్థమైంది. ఆ రోజే నా స్నేహితుడు సలహాతో కొత్తగా వస్తున్న ఆన్లైన్ వ్యాపారాన్ని నమ్ముకున్నా. ఈరోజు ఇలా ఉన్నా. ఆన్లైన్ మార్కెటింగ్ అంత ఈజీనా రవి? సార్, సరైన నెట్వర్క్ పబ్లిసిటీ ఏర్పరచుకుంటే ఉన్న చోటు నుండి ప్రపంచంలో మన వస్తువును ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. అలాగే మనకు కావలసిన ముడి సరుకు తెచ్చుకోవచ్చు. ఈరోజు మా గ్రామంలో 200 మగ్గాలపై 500 మంది చదువుకున్న యువత ఈ చేనేతలో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఆత్మాభిమానంతో హుందాగా బ్రతుకుతున్నాం సార్. మాకు ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం కూడా లభిస్తుంది సార్. డిజిటల్ ఇండియా నువ్వు నమ్ముకున్న రంగంలో నిన్ను ముందుకు తీసుకెళ్తుంది సార్. ధన్యవాదాలు రవి. ఈరోజు నువ్వు నీ చీరలే కాదు, ఈ చిరు సలహా కూడా నాకు అందించావు. ధన్యవాదాలు. సరే సార్, మీకు రేపు పొద్దున చీరలు పంపిస్తాలే. సరే రవి, ఉంటా. అమ్మా, చీరాల ఓనర్కి ఒక 50 చీరలు పంపించాలండి, చూడండి. రాజు, నువ్వు కలెక్టర్ అయ్యావా? చాలా సంతోషంగా ఉందయ్యా. ఇది ఎలా సాధ్యమైంది? కూర్చోండి. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును వెడవకురా రాజు అని ఆ రోజు మీరు అన్నమాట మంత్రాక్షరంలో పనిచేసింది సార్. నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి మా ఊర్లో వాళ్ళ అబ్బాయి ల్యాప్టాప్ తెచ్చిచ్చాడు. అది నా జీవితాన్ని మార్చివేసింది. ఈ ఫోనులు ల్యాప్టాప్ వల్ల యువత చెడిపోతున్నారని అందరూ గొగ్గోలు పడుతుంటే నువ్వేందయ్యా దాని వల్ల కలెక్టర్ అయ్యానంటున్నావు? సారు, ఈ టెక్నాలజీని మనం ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తే మనల్ని ఎలా మారుస్తుంది. డిజిటల్ ఇండియా చొరవ వల్ల పెరిగిన ఆన్లైన్ విద్యను, అందులో సబ్జెక్ట్ వీడియోలను, కోచింగ్ మెటీరియల్స్ను నేను ప్రాపర్గా ఉపయోగించుకున్నాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నా డిగ్రీ పూర్తి చేసుకుని సివిల్స్ అటెంప్ట్ చేశాను. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకే వెళ్ళగలిగాను మాస్టర్. రెండవ ప్రయత్నంలో నేను అనుకున్నది సాధించాను. ఇది నిజంగా ఈ డిజిటల్ ఇండియా వల్లనే నాకు సాధ్యమైంది. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలి.
గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎగు నాయన నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మన ఊళ్ళో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? సార్, మీరు వెళ్ళిపోయిన 10 సంవత్సరాల్లో ఊర్లో చాలా మార్పు వచ్చింది. జులై గల్లెత్తిన రాఖీ గాడు నేడు పెద్ద యూట్యూబ్ స్టార్ అయ్యాడు. చదువు సరిగ్గా పని సంజ వంటలొక్క ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయింది. వాసుగాడు నేడు మన వాసుగాడు ఆడు మంచి స్టార్ట్అప్ బిజినెస్ పెట్టాడు. కామందులకు పనైనా నిర్భయ లేకోకుండా నేడు మన ఊరు అమ్మాయిలు వారి వారి ఫోన్లలో ఒక శక్తి ఆపుంచుకుని ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. చాలా బాగుంది మాస్టారు. ఈ డిజిటల్ విప్లవం మన ఊరందరి జీవితాలలో వెలుగులు నింపింది. అవునా, చాలా సంతోషంగా ఉందయ్యా. సరే ఉంటా మరి. మాస్టారు రండి, మా ఇంటికి వెళ్దాం. కదా నాయన. ధర్మరక్ష పరిపాలకుండా సమస్త లోక పాలనా రక్షకుండా సకల పాప శిక్షణాదక్షకుండా యమలోక సార్వభౌండ. చిత్రగుప్త, ఈ బొమ్మ పెట్టెలు సలసలా తాగుతూ నూనెలో ఉన్న వారి జీవితాలని సువాసనలు వెదజల్లే మెత్తటి కోనపాన్పోయి పడవేసినది కదా. బలా చిత్రగుప్త, బలా. ప్రభు, పౌరత్తులో కూడా అసలసలా తాగే నూనెలు మంటలు వీటిని వదలనాయక మీరు. ఏముందా, ఏం చేస్తాం చిత్రగుప్త? లక్షల సంవత్సరాలుగా పాపులు, ఈ నూనెలు, ఆ మంటలు ఇవే కదా రోజు చూస్తుంది. సరేలే కానీ అవశ్యం తెప్పించు. మీకొకటి మాకొకటి ఆ స్మార్ట్ పెట్టెను తెప్పించు. అవును చిత్రగుప్త, మనలో మన మాట. ఆ బొమ్మల పెట్టెలలో రంభ, ఊర్వశి, మేనకలు కూడా కనిపిస్తారు చిత్రగుప్త. కనిపించాలి కానీ ప్రభు గారు మహా చిలిపిసుని రంభ ఊర్వశలకేం కర్మ, వాళ్ళ అమ్మమ్మలు కూడా కనిపిస్తారు. అయినా నేను ఆ బొమ్మ పెట్టెలను అడిగింది అందులో పాపుల చిట్టా భద్రపరచ కొరకు ప్రభు. ఏముందా, సర్లే కానీ అవశ్యం తెప్పించు. చిత్రగుప్త, ఆ భూలోక నీచమానవుల ప్రజలను కూడా పిలిపించు. రండిరా రండి, నీచమానవులారా రండిరా. Reaches the most inaccessible corners driven by digital learning. I dream of a digital India where farmers are empowered with real-time information to the connected with the global markets. I dream of a digital India where mobile and e-banking ensures financial inclusion. I dream of a digital India where e-commerce drives entrepreneurship. I dream of a digital India where the world looks to India for the next big idea. I dream of a digital India. The netizen is an empowered citizen. We are very thankful for giving this wonderful opportunity for our children particularly. This is the play Yama Bharatam, written on the basis of Digital India Empowering Life. Sub-theme written by
Sri Rajababu Garu, and this is the play directed by me. We are from Bapatla district of Andhra Pradesh. Once again, I am very thankful for the organizers of this wonderful event. Thank you, sir. Thank you. Just introduction of our children. Weaver. Hi, my name is Ram Charan. My role is weaver. And the business person. Hi, my name is Yashwant. My role is shop owner. And Yamadharma Raju. Hi, my name is Krishna Kumar. My role is Yamadharma Raju. Chitragupta. Hi, my role is Chitragupta. My name is P.V. Veeravenkata Sambasarao. A farmer. Hi, my name is Ishwarnath. My role is farmer. A bank agent. Hi, my name is Sheikh Fayaz. My role is bank recovery agent. Master. Hi, my name is Sheikh Subani. My role is master. Student and collector. Hi, my name is Ram Charan. My role is collector and student. Once again, I am very thankful to all the people of. Thank you, sir. Thank you, team. Let's take a group photo.